హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారు? మేము బాగున్నామండి. విజయ జాస్తిక ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఒక దేవుని పాట పాడుతున్నాను, వినండి. దేవుడు చేసిన మేళ్ళు మనకు ఇలాగుంటాయని మనసులో ఉంచుకొని నేను ఈ పాట పాడుతున్నాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడును, వాక్యమే కరువగును. ఈ సువార్త మోయబడును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా అండి. అందరికీ వందనాలు. అంటే ఇంకో పాటనే కాదు, జీవితంలో ఎన్నో సంగతులు జరుగుతూ ఉంటాయి మనకి. అవి మనసులో ఉంచుకోవాలి మనం. నా జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ దేవుడిని ఆనుకొని నేను తిరుగుతున్నానండి. ఇప్పుడు మీకు పాట పాడుతున్న మా అమ్మాయి అయితే కడుపులోనే 10 నెలల 20 రోజులు ఉండిపోతే ఇంకా ఇద్దరు కూడా చనిపోతారమ్మా అన్నారు. ఏది కూడా దక్కదు, ఈ పెద్ద బాడీ దక్కదు, చిన్న బాడీ కూడా దక్కదు మీకు మా అమ్మగా ముందే చెప్పేశారండి. చెప్తే ఇంకా నేను హాస్పిటల్ అంటే ఆపరేషన్కి మేము ట్రై చేస్తాం. ఆపరేషన్ సక్సెస్ అవుతే ఓకే, ఇద్దరు, లేదంటుకుంటే ఇద్దరు చెప్పలేం. అంటే ఈ అమ్మాయి కదిలికలు లేవు, ఏమీ లేవు, లోపల అసలు ఎలాగుందో కూడా ఎవరికి ఏమీ తెలియదు. అందుకు కాబట్టి మీరు మేము ఆపరేషన్కి వెళ్ళిపోతున్నామని చెప్పేసి పైకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. శ్రీధర్ నర్సింగ్ హోమ్ అండి. వెళ్ళిపోతే నేను మా అమ్మ ప్రార్థన చేసుకుని ఇద్దరు, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేసుకుని తల్లి నువ్వు నిజమైన తెలివని మేము మేరీమాతనప్పుడు, మేరీమాత అంటే ఎవరో మాకు తెలియదండి. మామూలు యేసయ్య అంటేనే తెలుసు, మేరీమాత అంటే తెలియదు. అంటే మామూలుగా నమ్ముకోలేదండి. అది మేరీమాత అంటే తెలుసు, దేవుని తల్లి అని. అప్పుడు నేను తల్లిని తలుచుకున్నాను అనమాట. తల్లిని కొండకు నేను నడిచి వస్తాను బిడ్డను తీసుకొని, నన్ను కాపాడండి, నన్ను నా బిడ్డని, కడుపులో ఉన్న బిడ్డని అని అంటే ఆ మాట అని నోట్లోంచి ఇంకా రాలేదండి. అసలు నొప్పి ఇంజక్షన్ అవ్వలేదు, ఏమీ లేదు, బిడ్డ మా అమ్మ చేతిలో పడిపోయిందండి. అది మెరాకిల్ అండి మా జీవితంలో. దేవుడు అప్పటి నుంచి మేము వెంటాడుతూనే ఉన్నామండి, దేవుడిని ఇంకా వదలలేదండి మేము. అంత మహిమగా ఆ మాట అన్నామో లేదో నోట్లోంచి ఇంకా రాలేదు బయటికి. అప్పుడు వాళ్ళని పిలుచుకుంటాకి ఎవరో లేరండి, కింద వెళ్ళి ఎవరో పిలుచుకుంటే అమ్మాయి డెలివరీ అయిపోయిందండి అని అంటే, ఏంటి నేను ఇక్కడ మందులు పెట్టులతో మందులు కొన్నాను, ఆ అమ్మాయికి డెలివరీ అయిపోవడం ఏంటి అని ఆవిడే ఆశ్చర్యపోయిందండి డాక్టర్. అది అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఏంటంటే నమ్ముకుంటే అసలు మనం ఇంకా అందులో ఉన్నటువంటి ఆనందం ఇంకెందులోనూ ఉండదు, ఇంక దేని మీద ఉంటుందండి మనకి. ఇంకా ఆ టైంకి ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన ప్రార్థన చేసుకోవాలని అదొక విధమైనటువంటి ఆలోచన మనకండి. రోగాలు ఇంకా అన్నీ మాయమైపోతాయి. ఇంకా అస్తమానం ఆయనే తెలుసుకున్నాం. ఎప్పటికైనా లోకం శాస్త్రం కాదండి, మనకి ఎప్పటికైనా పోవాల్సిందే. ఆ దేవుంట్లో ఉంటూ మనం ఇలాగ జీవించుకుంటూ ఉంటే భూమి మీద కొద్ది కాలమన్నా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకటి ఏంటంటే మా అల్లుగారి గురించి కొద్దిగా ప్రార్థన చేయండి. ఆ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు,
మీరందరూ కూడా సహకరించి ఆ అబ్బాయి కోసం కొద్దిగా సాయశక్తిలో ప్రార్థన చేస్తారని నేను అడుగుతున్నానండి. ఇదే నా మనవి. అంతేనండి.